తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు లేకపోయినప్పటికీ కార్మికుల పక్షాన నిలిచి ప్రభుత్వం యాజమాన్యంతో మాట్లాడి అనేక డిమాండ్లను సాధించామని అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల కోరిక మేరకు ముఖ్యమంత్రిని ఒప్పించి ఎన్నికల నోటిఫికేషన్ ఉత్తర్వులు తీసుకువచ్చామని, ఈ ఎన్నికల్లో మన సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా కాల యాదన్న గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, మా చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి, మా నాగన్న గారికి, పెద్దలు గౌరవనీయులు మా కళ్యాణ్ రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బాగా కొట్లాడి ఎలక్షన్ కావాలంటే అన్న ఎలక్షన్ డేట్ తెచ్చినాం. ఇక చూపించండి మీ ప్రతాపం. వేదిక విశ్వనాథ్ గారికి, మరి మన చంద్రశేఖర్ గారికి, శ్రవణన్న గారికి, మా జనరల్ సెక్రటరీ రాఘవేంద్రరాజు గారికి, మరి ముఖ్యంగా నిన్న పిలిచి మరి ఆతిథ్యం ఇచ్చి మా అసదుద్దీన్ ఎంపీ గారు, బలాల గారు, మా అఖ్తర్ హుసేన్ గారు పిలిచి భారీగా మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి ఎస్సీ సంఘాల మా అధ్యక్షులు వీరు మా మద్దతు ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు లచ్చిరెడ్డి గారు డిఎన్జిఓస్ డిఈఏ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇప్పుడే ఏఐటీసీ వాళ్ళు కూడా రమ్మన్నారు, వారు కూడా మనకు మద్దతు ఇస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ జలమండలిలో ఎన్నైతే యూనియన్లు ఉన్నాయో 9 యూనియన్లకు 7 యూనియన్లు మనకు మద్దతు ఇస్తున్నాయి. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈరోజు అన్న నేను వచ్చినప్పటి నుండి మీ సమస్యలు ఏవైతే ఒక్కొక్కటిగా ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి చాలా సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఈరోజు అందరూ వారిని ప్రస్తావించడం కూడా జరిగింది. మళ్ళీ చెప్పిందే చెప్పకుండా నేను మీకు ఏవైతే ఉన్నాయో పెద్ద చిట్టా ఇచ్చింది అన్న. ఇంకా ఇన్ని పరిష్కరించినా కూడా దాదాపు 40 అంశాలు ఇంకా పరిష్కరించేవి ఉన్నాయని ఒక పెద్ద నివేదిక తయారు చేసి ఇచ్చిండు మన కళ్యాణ్ రాజన్న అండ్ ఈ మొత్తం కలిసినట్టు బృందం అంతా. మేము ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు మంచి అవకాశం మనకు. ఈ రోజు ప్రజాప్రభుత్వం, కార్మికుల పక్షాన ఉన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పడానికి ఉదాహరణ ఈ ఆర్టీసీ. సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్మిక ఉద్యోగులకు వారి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా 2017 టీఆర్సీ కానీ 2021 టీఆర్సీ పెండింగ్లు పెట్టి వాళ్ళ ప్రభుత్వం హయాంలో 3 టీఆర్సీలు 5 డిఏలు పెండింగ్లు పెడితే వారు ఒకరోజు సమ్మెకు పోతే ఎంబడే పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చూడడం జరిగింది. ఈ రోజు మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం, కార్మికుల శ్రేయస్సుతో పెట్టుకొని కార్మికుల పక్షాన్ని పోరాడతాం, కార్మికుల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఉదాహరణ ఆర్టీసీ, దాని తర్వాత ఇవాళ చూస్తా ఉన్నాం ఫీల్డ్ అసిస్టెంట్ సమస్య ఉన్నది, ఆర్డబ్ల్యూసీ సమస్య ఉన్నది, ఎన్జిఓ సమస్య ఉంది, డిఎన్జిఓ సమస్య ఉన్నాయి. ఆ సమస్యలు కూడా డిఏ కూడా అన్ని పెండింగ్ పెట్టుకుంటూ పోయి మొత్తం డొల్లా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పుల రాష్ట్రంగా చేసినా కానీ ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మద్దతుగా కార్మిక సోదరులందరూ ఏకపక్షంగా గట్టిగా పోరాటం చేస్తాం, మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భం మనం చేస్తాం.